అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆపదలో ఉన్న పేదలను ఆదుకోవడంలో ఎప్పుడూ ముందుంటారని పేర్కొన్నారు. ఒక్కరోజే నర్సీపట్నం నియోజకవర్గానికి చెందిన 13 మంది లబ్ధిదారులకు 17.36 లక్షల చెక్కులను అందజేసినట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు నియోజకవర్గంలో 160 మంది బాధితులకు సుమారు 1.55 కోట్ల ఆర్థిక సహాయం అందించినట్లు వెల్లడించారు. ప్రమాదాలు, అనారోగ్య పరిస్థితుల్లో పేద కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించడమే ఈ పథక లక్ష్యమన్నారు. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లోనూ ఈ సహాయం నిరంతరాయంగా అందుతుందని, మరింత మంది అర్హులైన పేదలకు న్యాయం జరగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పాల్గొన్నారు. సహాయ నిధి నుంచి చాలా మంది పేదవాళ్ళకి కానివ్వండి, యాక్సిడెంట్ అయిన వాళ్ళకి చంద్రబాబు నాయుడు సహాయం చేస్తున్న సంగతి మీకు తెలుసు. అలాగే ఈరోజు ఒక్కరోజు 13 మందికి సిఆర్ఎం చెక్ ఇవ్వడం జరిగింది. ఈ 13 మందికి కలిపి ఇవాళ నేను ఇచ్చిన డబ్బు ఏంటంటే, చెక్కులు ఏంటంటే 17,36,000 రూపాయలు ఒక్కరోజు ఇచ్చాం. ఇప్పుడు వరకు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంచుమించు సంవత్సరం 8 నెలలు 9 నెలలు అవుతుంది. ఇప్పటి వరకు మన నర్సీపట్నం ఒక్క నియోజకవర్గంలోనే 160 మందికి ఇచ్చాను నేను చెక్కులు. అంటే నేనంటే చంద్రబాబు నాయుడు గారు. ఈ 160 మందికి ఈ రోజు వరకు మనం ఇచ్చింది 1,55,00,000. ఇది యాక్సిడెంట్ అయిన వాళ్ళకి కానీ, ఆపరేషన్ అయిన వాళ్ళకి కానీ హాస్పిటల్ బోల్ డబ్బులు అవుతున్నాయి. అంటే పార్టీ కార్యకర్తలను ఆదుకోవాలని ఉద్దేశంతోటి మన నియోజకవర్గం కాదు, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని 175 నియోజకవర్గాలు కూడా ఈ కార్యక్రమం చంద్రబాబు గారు చేస్తారు. అంటే ఒక్క నియోజకవర్గానికి 1,50,00,000 ఇచ్చామంటే 175 నియోజకవర్గాలకు వచ్చింది ఎన్ని కోట్లో ఒకసారి అందరూ కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఈ స్కీమ్ చాలా మంచి స్కీము. అనుకోకుండా యాక్సిడెంట్లు అవ్వడం, ఆపరేషన్లు అవ్వడం అన్నీ జరుగుతున్నాయి. ఇటువంటి పేదవాళ్ళు ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని, ఎక్కడా ఒడిదుడుకులు లేకుండా కొనసాగాలని, పేదవారికి న్యాయం జరిగే విధంగా మరి పార్టీ కూడా ఆలోచిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఈ సహకారం అందించవలసి కోరుకున్నాను. ఆ భగవంతుని తాలూకు ఆశీర్వాదం కూడా ఉండాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ.